జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లోని నందినగర్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ శ్రావణ శుక్రవారం కానుక. హైదరాబాద్ లోని నందినగర్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏ పల్లె చూసినా ఒక దయనీయమైన పరిస్థితి కనబడతా ఉన్నది. ఎక్కడ చూసినా మరి తండోపతండాలుగా రైతులు వారి కుటుంబ సభ్యులు ఇవాళ చాంతాడంత లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ అవస్థలు పడుతున్న కథ పరిస్థితి చాలా దయనీయమైన దృశ్యం దేశం మొత్తం చూస్తూ ఉంది, రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఇవాళ ఒకటి స్పష్టంగా తేలిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లర రాజకీయాలు చేయడం తెలుసు, బురద జల్లడం తెలుసు, కానీ ఒక్క పని కూడా పనికొచ్చే ఒక్క పని కూడా చేత కాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వల్ల ఇవాళ రైతులు ఒక బస్తా ఎరువు దొరకక ఆగమాగమైపోయే పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. చివరికి పంట అమ్ముకోవాలి, పంట కొనాలి ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్ళ మీద పడే దుస్థితి. అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా మరి ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ల పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అధికారుల కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు, రైతులకు మేలు చేసిన చరిత్ర కాదు. ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, దానికి అనుగుణంగానే మరి ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బాయికాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొక్కసారి చివరికి ఒక మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ అక్కడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి, దుకాణం ముంగట వండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వంలో 6 నెలల ముందే బఫర్ స్టాక్ తెప్పించి ఎక్కడికక్కడ గోదాములు సీజన్ మొదలు కాకముందే నింపి పెట్టి భారతదేశంలో ఎక్కడెక్కడ మరి యూరియా దొరికితే ఎరువు దొరికితే ఆడికెళ్లి తెప్పించి రైతుకు కడుపులో చల్లగదలకుండా కూర్చునే విధంగా ఇంటికి ఎరువుల బస్తాలు పంపిన పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినాం. 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం ఉంటే మేము బాధ్యతలు చేపట్టినాడు రైతుకు మేలు జరగాలన్న ఉద్దేశంతో 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి సంవత్సరంన్నరలోనే తీసుకొని పోయిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములున్నాయి, రైతు వేదికలున్నాయి, కష్టపడే రైతులున్నారు, కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులున్నాయి, అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానబడ్డట్టే కనీసం ప్లానింగ్ లేదు, సమీక్ష లేదు, సన్నద్ధత లేదు, ఎక్కడ కూడా ఒక ఆలోచన కూడా ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సరే వాళ్ళకు అలవాట అబద్ధాల ప్రచారం, మదర్ ఆఫ్ ఆల్ లైస్ అంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పరిపాలనలో కూడా ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే, ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పేసి కూడా నమ్మించేటటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు. గతంలో యూరియా మీద షార్టేజ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం సప్లై చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వము మాకు సప్లై చేయట్లేదు కాబట్టి మా వాటా మాకు ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు రైతులకు
యూరియా దొరకట్లేదని చెప్పేసి ప్రచారం చేశారు. నేను గతంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను, మీరు వస్తే రాండే. ఎక్కడ కూడా యూరియా కేంద్ర ప్రభుత్వము తక్కువ చేయలేదు, షార్టేజ్ చేయలేదు. దీనికి కారణాలు వేరే ఉన్నాయి. అందుకే దాని కొరత తెలంగాణ ఒక మార్కెట్లో ఏర్పడిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కానీ ఇంకా ఆయనకు అవగాహన లేదు, ఏమో మాట్లాడుతున్నాడు అనే మాటలు మాత్రం మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా వారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే దానికి సంజాయిషి చెప్పేటటువంటిగా వాళ్ళు ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు మొన్న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు, మాకు ఈ నెల ఇంత వచ్చింది, ఈ నెల వచ్చింది, ఈ నెల ఇంత వచ్చింది చెప్పి ఒక లెక్కలు పెట్టారు. వాళ్ళ ఎంపీలు కూడా సంబంధిత మంత్రి కూడా కలిశారు. ఈరోజు వాళ్ళకు కూడా చెప్పాల్సిన, వాళ్ళు ప్రజలకు చెప్పని విషయాలు ఈరోజు నేను మీకు చెప్తా ఉన్నాను. ఇట్లా ఈరోజు 2028-25 అంటే రాబీ సంబంధించినటువంటి ఒక సీజన్లో అక్టోబర్ 24, మార్చ్ 25 లోపల భారత ప్రభుత్వము వాళ్ళకి సప్లై చేసింది 12.47 లక్షల మెట్రిక్ టన్. 12,47,000 మెట్రిక్ టన్ రిక్వైర్మెంట్. తెలంగాణ రిక్వైర్మెంట్ ఆ సంవత్సరానికి రిక్వైర్మెంటు అంటే ఈ సంవత్సరానికే రబీలో రిక్వైర్మెంట్ ఎంత అంటే 9.87 రిక్వైర్మెంటు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రిక్వైర్మెంటు. కానీ 12.87 ఇచ్చినాం కాబట్టి ఆ రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది ఎంత అంటే 10.43 మెట్రిక్ టన్, లక్ష మెట్రిక్ టన్లు. అంటే వీళ్ళ దగ్గర మిగిలిన స్టాక్ ఎంత ఉన్నది? ఓపెనింగ్ స్టాకు ఖరీఫ్కు ఓపెనింగ్ స్టాకు 2.04 లక్షల మెట్రిక్ టన్ ఓపెనింగ్ ఉన్నది వాళ్ళకు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడుతూనే తప్ప వాస్తవికతగా అమల్లో మాత్రం ఎక్కడా కూడా అందులో ఏదైతే అరకొరిగా 1, 2 మొదలుపెట్టినప్పటికీ కూడా దాంట్లో క్లారిటీ లేదు. ఈవెన్ తల్లికి వందనం ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఇంకా చాలామందికి కేంద్రం నుంచి రావాలి డబ్బు, ఆ డబ్బు వచ్చిందో తెస్తామన్నారే తప్ప ఈ రోజు కూడా ఎవరికి అందలే. చాలామందికి సుమారు రాష్ట్రంలో 7-8 లక్షల మందికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయి. ఒక సంవత్సరం కాలం పాటు గాలికి వదిలేశారు. ఇంకో సంవత్సరం పోయిన తర్వాత మొదలుపెట్టారు ఆ స్కీమ్ని. సరే, దాన్ని కూడా ఇదే పరిస్థితి. ఇక అన్నదాత సుఖీభావ చూసుకున్నా సరే అంతే. గతంలో ఇచ్చిన రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అన్నదాత సుఖీభావ నెంబర్లో ఎంతో ఇస్తుంది. సుమారు మన జిల్లాలో చూసుకుంటే 50,000 మంది వరకు కూడా రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అన్నదాత సుఖీభావకి ఉన్న వ్యత్యాసం ఉంది. పోనీ అర్హులు కాదు అంటే వాళ్ళందరూ అర్హులు. మరి ఎందుకు ఇవ్వలేదంటే ఏదో ఒక సాంకేతిక కారణం. మొన్న హఠాత్తుగా పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో విడో ఫంక్షన్ని ఇచ్చిన స్కీమ్ ఏది ఉందో, ఎవరైతే భర్తకి పెన్షన్ వచ్చి చనిపోయిన భార్య ఉందో వారికి ఇచ్చారు తప్ప ప్రభుత్వం ఏర్పడే 14 నెలలు అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో విడేస్తున్నారో భర్త చనిపోయిన పాపం ప్రభుత్వం కోసం అర్హులు అరుస్తున్న మహిళలు, పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికి పెన్షన్ లేదు. నేను చెప్తున్న ప్రతిదీ కూడా వాస్తవం, ఎక్కడా కూడా అందులో లే. పేదవాడికి ఉన్న పథకాలు తీసుకుంటే
ఎన్ఆర్జీస్ ఏదైతుందో పనికి 6 పథకం ఇప్పటికి వచ్చి వేజెస్ సుమారు 8 వారాలు అయిపోతుంది. వేజెస్ కూడా ఇవ్వలే. కొత్తగా నిన్న మొన్న మళ్ళీ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ మహిళలకు శ్రావణ మాస కానుకను ప్రకటించారు. శ్రావణ మాసంలో చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని 10,000 మంది మహిళలకు చీరలతో పాటు పసుపు కుంకుమలను అందించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన పీఠాపురంలో ప్రసిద్ధ శ్రీ పాదకయ క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్కడి ఉమా కుక్కటేశ్వర స్వామి పురోహూతిగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరపనున్నారు. ఈ వ్రతాల్లో పాల్గొనే మహిళలకు ఈ కానుకలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సజావుగా సాగేందుకు రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 5 విడతలుగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తారు. ప్రతి విడతకు అంబిక, బ్రహ్మరాంబ, చాముండి, దుర్గా, ఈశ్వరి అని అమ్మవార్ల పేర్లతో నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే మహిళల కోసం గురువారం నుంచే కూపన్ల పంపిణీ ప్రారంభం కానుంది. ప్రతి కూపన్ పై నిర్దిష్ట సమయాన్ని ముద్రిస్తారు. మహిళలు తమకు కేటాయించిన సమయానికి ఆలయానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత వచ్చే మహిళలకు కూడా కానుకలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ బృహత్ కార్యాన్ని దేవాలయ సిబ్బంది, పోలీసులు, జనసేన వాలంటీర్లు సమన్వయంతో పర్యవేక్షించనున్నారు. కాకినాడ జిల్లా కేర్లంపొడి మండలం రాజుపాలెం నుండి రామవరం వరకు వెళ్లే R&B రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహ, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు రోడ్లపై వరి నాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న ఈ రహదారిపై ప్రయాణం చేస్తూ పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని, ప్రస్తుత పాలకులు, సంబంధిత అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పదవి కాలంలో ఈ రోడ్డుని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పలుమార్లు అభివృద్ధి పరిచానని, మన ప్రక్క నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లను అభివృద్ధి పరిస్తే అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే అసమర్థత వల్లే ఈ రోడ్లకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 15 నెలలు గడుస్తున్న ప్రస్తుత పాలకులు కుంటి శాఖలతో పబ్బం గడుపుతున్నారే తప్ప ప్రజా సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపట్టడం లేదంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గండపల్లి ఎంపీపీ చలగల్ల దొరబాబు, కరటూరి శ్రీనివాస్, పెనగంటి రాజేష్, తోట అయ్యన్న, అడబాల సుబ్బరాయుడు, తేజమూర్తుల జగదీష్ శర్మ, అంబటి బొజ్జమ్మ, రావుల గణేష్ రాజా, ఓలేటి రాజు, పాముల చంటిబాబు, వేగి రామకృష్ణ, అడారి మహేష్, హరిష సత్యనారాయణ, కాపువరపు వెంకటరమణ, కాపువరపు ప్రసాద్, అంబటి చిన్న తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రధానమైనటువంటి రహదారి సుమారు 7-8 గ్రామాలకు సంబంధించినటువంటి ఒక రోడ్లు భవనాల శాఖ R&Bకి సంబంధించినటువంటి రోడ్డు విషయమే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతర ప్రజానికం అందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా మరి ఏదైతే ఒక రహదారి ఉందో R&B సంబంధించినటువంటిది రాజుపాలెం టు మరి రామవరం అనే రోడ్డు, రాజుపాలెం నుంచి మొదలుకొని వీరవరం గ్రామం, రామచంద్రపురం గ్రామం, అలాగే తామరాడ, పాలెం, సౌరానిపేట, గోనేడ, రామవరం, ఇవే కాకుండా పక్క గ్రామాలు చాలా ఉన్నాయి. ఎస్తమాపురం అని, సొంగరానిపాలెం అని, భూపాలపట్నం అని, గెతనాపిల్లి అని, ఈ గ్రామాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు ఇది R&B రోడ్డు. నేను గతంలో నేను ఎమ్మెల్యేగా చేశాను 2004లో, 2009లో చేశాను, 2010లో మంత్రిగా చేశాను, 2014లో ఎంపీగా చేసి మరి ఈ రోడ్డు విషయంలో నేను ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి దాదాపుగా 3 సార్లు వరకు కూడా ఈ R&B రోడ్లు మరి నా టైంలో వేయించడం జరిగింది. మరి నేను అంతేకాకుండా ఆ రోడ్డే కాకుండా ఈ దారిలో ఉన్నటువంటి బుషెస్ కూడా క్లియరెన్స్ కోసమని అధికారులకు ఎప్పటికప్పుడు నేను చెప్పడం, అధికారులు ఆ బుషెస్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగేది. కానీ మరి ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా చాలా భయంకరమైన అస్తవ్యస్తంగా రోడ్డు తయారైంది. మరి గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు విషయమే మరి ప్రభుత్వాన్ని అడిగి దాదాపుగా 32 కోట్ల రూపాయలు నేను నిధులు శాంక్షన్ చేయడం కూడా జరిగింది అప్పట్లో. అది కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 394 కోట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రోడ్లతో కలిపి
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణ మున్సిపాలిటీ మరియు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా లక్షెట్టిపేట పట్టణంలోని విశ్రాంతి భవన్ ఆవరణలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ నెంబర్ అంతిక శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, మాజీ వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు. మున్సిపల్ ఏరియాలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. మరి రేపు జరగబోయే ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి మన రాష్ట్రం నుంచి నివసినటువంటి రామకృష్ణ గారిని మరి అందరూ మద్దతు ఇచ్చి భారత మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాజీవ్ గాంధీ గారు వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మేము లక్షెట్టిపేట పట్టణంలో రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ఇలా రాజీవ్ గాంధీ అంటే తన తల్లి ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఈ రాజకీయ పరంగా రాకుండా దేశ రక్షణ కోసం ఒక పైలట్గా విమానయ స్థితి నడిపేందుకు తాను ఎంచుకున్న మార్గం అది. తన తల్లి మరణాంతరం తాను రాజకీయంలోకి రావడం జరిగింది. 1984 సంవత్సరం 40 ఏళ్లకే భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి టెక్నాలజీ రంగాన్ని పరిచయం చేసిన ప్రథమ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన స్వర్గీయ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు మన యువతకు ఓటు హక్కు చిన్న వయసులో కల్పించిన ప్రధాన వ్యక్తి అతనే. అదేవిధంగా తాను అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చి భారతదేశ వాణిజ్య రంగాన్ని కానీ విమానాశ్రయ రంగాన్ని కానీ అదేవిధంగా టెక్నాలజీని కానీ ఎంతో అభివృద్ధి చెందాడు. విద్య అనేది అందరికీ అవసరమని విద్యారంగంలో కూడా పలు మార్పులు తెచ్చి పలు కొత్త చట్టాలు ఏర్పరిచినటువంటి స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. ఇలా తాను భారతదేశం కోసం తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. ఇలా గాంధీ కుటుంబం అంటే తన తల్లి చనిపోయింది, అదేవిధంగా తాను కూడా చనిపోయాడు. ఈరోజు 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు మున్సిపాలిటీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ భారతరత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి మహబూబ్ నగర్ దేశం సంక్షేమమే తన లక్ష్యంగా అడుగులు వేసిన స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పదిలంగా ఉంటారని మహబూబ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి మాజీ కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాల వేసి అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్తో కలిసి మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకుంటూ యువత రాజకీయాల్లోకి రావాలి. ఆనాటి పునాదుల్లో నేడు దేశ పురోగతిని, టెక్నాలజీని మనం గమనిస్తున్నామన్నారు. నాడు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ స్వాతంత్రంలో మహాత్మా గాంధీ, నెహ్రూ చేసినటువంటి కృషి, వారు తీసుకొచ్చిన సంస్కరణలను ముందుకు కొనసాగిస్తూ దేశ పురోగతికి ఎనలేని సేవలు చేసిన రాజీవ్ గాంధీని స్మరించుకుంటూ ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. విజనరీ లీడర్, భారతరత్న మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో శ్రీ రాజీవ్ గాంధీ గారికి పూలమాల వేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ఈ భారతదేశంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఐటీ విప్లవం. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలలో ఉన్న అగ్రగామి దేశాలతో పోటీ పడుతూ ఐటీ రంగంలో అంటే వాస్తవాలు తెలుసుకోకుండా
అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా బురద జల్లడమే పనిగా పెట్టుకొని ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఆపోజిషన్ లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ట్విట్టర్లో నిన్న నా నియోజకవర్గం అడ్డాకుల మండలంలో ఏదో చెక్ డ్యామ్ తెగిపోయిందని చెప్పేసి ఒక ట్యాగ్ చేస్తూ ఒక మ్యాటర్ యాడ్ చేసింది. అంటే ఎంత తెలివి తక్కువ విధవ కేటీఆర్ అంటే కనీసం అంటే వాస్తవాలు తెలుసుకోకుండా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ముఖ్యమంత్రి గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులు చెక్ డ్యాములు కట్టలేకపోయినరు, కట్టిన చెక్ డ్యాములు కూలిపోయినామని ఒక సన్యాసి విధవ కేటీఆర్ మాట్లాడుతూ ట్విట్టర్లో పెట్టిన విషయాన్ని నేను ఈ సందర్భంగా వాస్తవ విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నా. అక్కడ పరిస్థితులు ఏంటంటే వాస్తవంగా చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. ఆ చెక్ డ్యాముకు ఎలాంటి ఆపద జరగలేదు. చెక్ డ్యామ్ ఇంటాక్ట్గా ఉంది. చెక్ డ్యాము ఏమీ తెగిపోలేదు. వాస్తవంగా మీరు చూస్తూ ఉన్నారు, భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి గత 10 రోజులుగా. వస్తున్న వరద వల్ల అక్కడ ఆ చెక్ డ్యామ్ కంటే ముందు అక్కడ ఒక గైడ్ వాల్ కట్టడం జరిగింది. ఏంటంటే ఆ వస్తున్న వరదను మళ్లించడానికి పెద్ద మునుగల్ చెరువుకు నీళ్ళు ఇవ్వడానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గైడ్ వాల్ కట్టిర్రు. దానికి సంబంధించి ఒక ఫీడర్ ఛానల్, ఆ గైడ్ వాల్ కట్టి ఆ ఫీడర్ ఛానల్ ద్వారా చెరువుకు నీళ్లు పంపించేదానికి. సో ఆ గైడ్ వాల్ తెగిపోయి, గైడ్ వాల్ ఇక్కడ ఉంది, ఈ గైడ్ వాల్ తెగిపోయి ఇక్కడ చెరువుకు నీళ్లు పోవడం వల్ల ఇక్కడ ఉన్న చేన్లన్నీ కూడా మునిగిపోయినాయి. సో అది తెలుసుకోకుండా దద్దమ్మ కేటీఆర్ ఏమాత్రం వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా, ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా ట్విట్టర్లో పెట్టిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదో చెక్ డ్యామ్ తెగిపోయింది, చెక్ డ్యామ్ తెగిపోవడం వల్ల అక్కడ ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినాయి, పొలాలు కొట్టుకుపోయినాయి అని చెప్పేసి వాళ్ళ డబ్బా కొట్టుకునే టీ న్యూస్ ఛానల్ ఏదో న్యూస్ వస్తే దాన్ని వాస్తవం అనుకొని ఈరోజు ట్విట్టర్లో పెట్టి మా ముఖ్యమంత్రి గారి గురించి ఏదో ముఖ్యమంత్రి గారు దద్దమ్మ అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్న దద్దమ్మ కేటీఆర్, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా నీకేమన్నా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లోని నందినగర్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారి మీడియాతో మాట్లాడుతున్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ శ్రావణ శుక్రవారం కానుక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ సెలవు. నమస్తే.